ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 years బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. మనందరి లైఫ్లో there is this one person who we miss so much but they are not there in our lives. It really taught me how to control our emotions mentally. So we really pray and wish that you love our film. రోటీ కపడా రొమాన్స్ అనేసరికి ఏదో ఓన్లీ యూత్ కోసం తీసిన సినిమా అయితే ఖచ్చితంగా కాదు. ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏ చెప్పినా నలుగురిది కలిపి చెప్పాలి. నేను సీట్లలో ఏం గుంజుంటావు అని స్క్రీన్లో గుంజుకున్నాడు మా డైరెక్టర్. మన హర్ష హీరో. తను ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాడు, ఎలాగైనా అది అనుకున్నంతగా రాలేదు. బ్రేక్ నాకు పని చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు, మంచి సినిమా చేయాలని ఉంటున్నప్పుడు తను మాతో పరిచయం అవ్వడం, విక్రమ్కి పరిచయం చేయడం, ఈ కథకి పాత్రకు షూట్ అవుతాడని తను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను సినిమా మీద టీంతో పాటు కలిసి ఉండడం, ఏది ఒప్పుకోకుండా ఇదే సినిమా నమ్ముకొని వెయిట్ చేస్తున్నాడు. హర్ష వెల్కమ్. అమ్మాయిల్లో సోను ఠాగూర్. తను ఈ విక్రమ్ ఫస్ట్ స్క్రిప్ట్ చేసిన ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడే ఫస్ట్ వచ్చింది, వెళ్ళింది. అప్పటి నుంచి అడుగుతుంది ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా అని అంటూనే ఉంది. ఎలాగైనా సరే తర్వాత కూడా తను 1-2 సినిమాలు చేసింది. కానీ నేను ఈ సినిమా ఎప్పుడు ఇచ్చినా నేను ఎంత బిజీగా ఉన్నా నేను చేస్తాను సార్, ఈ స్క్రిప్ట్ ఈ సినిమా ఈ స్టోరీ చేస్తానని తను చెప్పి విక్రమ్కి మాట ఇచ్చింది. దాని ప్రకారం ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్గా కోఆపరేట్ చేసి లాస్ట్ 1 year నుంచి తను ట్రావెల్ అయి ఎన్నిసార్లు డేట్లు క్యాన్సిల్ అయినా ఏదైనా టీంతోనే ఉన్నా ఇది నా సినిమా అని సపోర్ట్ చేసి టీం అనేది సపోర్ట్ చేసిన సోను ఠాగూర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించి. అలాగే కొంచెం తక్కువ ఇంట్రడక్షన్ ఉంటుంది తరుణ్కి. తరుణ్ ఎప్పుడు చూసిన ఆఫీస్లో నేను ఆడిషన్ జరుగుతున్నాయి వస్తున్నాడు కనిపిస్తున్నాడు, హలో సార్ అని వెళ్తున్నాడు, నేను చూసుకుంటూ వెళ్తున్నాను, ఇది జరుగుతుందో జరగదో, వీళ్ళందరూ తిరుగుతున్నారు ఆఫీసులో తిరుగుతూ. ఎప్పుడు ఒక డౌట్ ఉంది, అందరూ చూస్తున్నా అలా అంటుంటా, జరగకపోతే వీళ్ళందరి ఫేసులు ఎలా ఉంటాయని ఎప్పుడు డౌట్. అంటే సినిమా అనేది ప్రయత్నం చేస్తాం కానీ అది సెట్లోకి వెళ్ళి జరిగేంత వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ వీళ్ళు ఆశగా తిరుగుతున్నారు, తిరుగుతూ ఉంటుంది మైండ్లో. కానీ తరుణ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లా విక్రమ్తో పాటు ఫుల్ సపోర్ట్ చేసి తనతో పాటు ఉండి ట్రావెల్ అయ్యి ఈ సినిమాని ఈరోజు ఇంత మంచిగా కావడానికి టీం అందరూ కలిసి ఉండడానికి అంత ముందు ఉంటూ నడిపించాడు అందరినీ. తరుణ్ ప్లీజ్ వెల్కమ్. ఈజ్ తరుణ్. అలాగే ఇంకా సందీప్ ఉన్నాడు. సందీప్ అన్ఫార్చునేట్ రాలేదు, ఈజ్ సమ్ వేరే పర్సనల్ వర్క్ మీద స్టక్ అయి ఉన్నాడు, రాలేదు. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత మేఘలేఖ. తను ఆల్రెడీ మీకు తెలుసు పాగల్ సినిమాలో చేసింది. అప్పటి నుంచి నాకు ఫస్ట్ యూట్యూబ్లో చూసి తన పర్ఫార్మెన్స్ చూసి మేము పాగల్లో సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత ఈ సినిమా అనుకున్నప్పుడు పాత్ర చెప్పగానే విక్రమ్తో చెప్పడం తనకు నచ్చింది చేస్తానడం. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి తను కూడా ఒక సినిమా ఇంతకుముందు చేసాం, 1-2 సినిమాలు చేసాం అనకుండా అందరితో పాటు తన పాత్రకి పూర్తిగా న్యాయం చేస్తూ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేసింది. మేఘా వెల్కమ్ అగైన్ 1 more time. అలాగే ఎవరు తర్వాత 3 casting అయింది. 4వ casting ఒక హీరో. సినిమాలో చాలా అందరికీ తెలుసు ఆ పాత్ర బాగుంటుంది అని చెప్పి అందరికీ తెలుసు, సినిమా ముందు ట్రైలర్లు వచ్చినా కూడా. కానీ ఎలా కావాలని మేము సెలెక్ట్ చేస్తున్నప్పుడు 1-2 అనుకున్నాము, లాస్ట్ మినిట్లో కొన్ని హ్యాండ్ ఇవ్వడం జరిగింది, సపోర్ట్ దొరకలేదు. ఏంటి అనుకో లాస్ట్ మినిట్లో ఇట్లా గీతా సుబ్రహ్మణ్యం ఒకటి సీరియస్ చూడగానే సుప్రజ్ చాలా ఈ పర్ఫెక్ట్ ఈ అబ్బాయి అని అందరూ అనుకోవడం, బాగున్నాడు అనగానే అందరూ బాగున్నాడు అన్నారు. ఇమీడియట్లీ రావడం, రాత్రి ఒప్పేసుకోవడం, షూటింగ్కి రావడం, కథం ఇరుక్కుపోయాడు అనమాట. తను అనుకుంటున్నాడు అనమాట, ఇరుక్కుపోయాడు. ఏమాత్రం ఎక్కువ పరిచయం కూడా లేదు, అప్పుడప్పుడే పరిచయం అయింది, అప్పుడే సినిమా చేశాడు. కానీ తను చాలా సపోర్ట్ చేశాడు, టీం అందరికీ చాలా టీం అందరు కలిసి వెళ్తూ చేశాడు. సినిమాలో తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. సుప్రాజ్ వెల్కమ్. ఒక మూవీ చేశాను ఇంతకుముందు మిస్సింగ్ అని, అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇట్లా ప్రెస్ మీట్ రావడం. సో మీకు నేను గుర్తుండకపోవచ్చు కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కపడా రొమాన్స్కి వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాతోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్.
చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ గారు కూడా, అండ్ మమ్మల్ని అంత బాగా చూపించిన మా సంతోష్ గారు, మా డిఓపి, ఈజ్ బ్రిలియంట్ అండి. అండ్ తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత హీల్ గో ప్లేసెస్. అండ్ ఆల్ ద క్యాస్ట్, మా క్యాస్ట్ అందరు కూడా మేము ఇప్పటిదాకా కొంచెం విజువల్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టు అనిపించట్లేదు అంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అస్. అండ్ మా సినిమా డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాం. ఇది ఏదో జస్ట్ రోటీ కపడా రొమాన్స్ అనేసరికి ఏదో ఓన్లీ యూత్ కోసం తీసిన సినిమా అయితే ఖచ్చితంగా కాదు, అందరినీ అలరిస్తుంది. అండ్ జస్ట్ నార్మల్ బడీ కామెడీస్ లాగా కాకుండా దీనిలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో అమ్మాయిల్ని బ్లేమ్ చేసినట్టు కాకుండా మీరు ఇందాక రేపు రిలీజ్ చేయబోయే ఇంకో టీజర్లో చూస్తారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ టేక్. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట విక్రమ్ గారి. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఇంతటితో ముగిస్తాను. సో మీరు అనుకోవచ్చు ఎవర్రా మీరంతా అని, కాకపోతే మా సినిమా చూడండి, ఇంకెప్పటికీ మీకు ఆ డౌట్ రాదు. మై నేమ్ ఇస్ తరుణ్. నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను మూవీస్లో, డియర్ కామ్రేడ్, కలర్ ఫోటో ఇలాంటి కొన్ని సినిమాల్లో చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్గా, హీరోలాగా. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు. మెయిన్ ఫస్ట్ ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్లోకి వెళ్ళగానే ఇలా పైనుంచి కిందికి 2 సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేసారు, ఐల్ గివ్ మై ఎఫర్ట్ అని చెప్పా. ఓకే వెళ్ళి చేసుకొని పంపించేశారు రూమ్ నుంచి. సో ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న. ఆ రూమ్ మీటింగ్ అయిపోయాక కిందికి వచ్చా విక్రమ్ అన్న దగ్గరికి. ఆయన కూడా చూసి ఆడిషన్ చేశారు. ఐ డెడ్ ట్వైస్ ఆడిషన్. ఆయనకు నచ్చి బాగా చేస్తామని నాతో ప్రామిస్ చేసుకొని చాలాసార్లు తిట్టి చేయించుకొని హీ మేడ్ ష్యూర్ ఐ గేవ్ మై 100% అవుట్పుట్. దానికి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. అండ్ మిగతా కాస్ట్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏ చెప్పినా నలుగురిది కలిపి చెప్పాలి నేను. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు షూట్లో. దే ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఏ సీన్ జరిగినా బాగా డిస్కస్ చేసి దే మేడ్ ష్యూర్ అందరం 100% అవుట్పుట్ ఇస్తున్నామా లేదా అని. సో అది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మా ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చింది అనేది. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ష, సుబ్రజ్, సందీప్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అండ్ యాక్ట్రెస్లు నువేక్షా ఇస్ మై పేర్ ఇన్ ద ఫిలిం. షీఈస్ నాట్ హియర్, ఆమె యూఎస్లో ఉంది. ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ ఆల్సో, షీఈస్ బీన్ అ గ్రేట్ స్పిరిట్ ఇన్ ద ఫిలిం. అండ్ సృజనాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఈజ్ అ కో ప్రొడ్యూసర్ ఇన్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ గైస్ అందరికి వచ్చిన వాళ్ళకి. మళ్ళీ తప్పకుండా సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలి, వీళ్ళందరినీ మళ్ళీ కలుస్తా. అండ్ మాకు తెలిసి అయితే నాకు ఇప్పటికి చూసిన కంటెంట్ వెనకాల అరుస్తున్నారు ఎవరో, నచ్చిందని అనుకుంటున్నా అవుట్పుట్. సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా పేరు సుబ్రజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక సిరీస్ చేసిన గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 అని. అట్లనే ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, నేను పిలవకపోయినా ఇట్లా సినిమా మీద ప్యాషన్తో అట్లా సినిమా థియేటర్లో సీట్లలో కూర్చుంటే సీట్లలో ఏం కూర్చుంటావు అని స్క్రీన్లో గుంజుకున్నాడు మా డైరెక్టర్. ఇలా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ చాలా మంచి అవకాశం ఇది నాకు. అండ్ ఇది బడ్డీ కామెడీ అమ్మాయిలను ఏదో అంటున్నారని కాదు, ప్లీజ్ అందరూ చూడండి. ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ సృజన్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. మా రిలీజ్ డేట్ April 12th, 2024. ప్లీజ్ మళ్ళీ కలుద్దాం అందరం. రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే వి ఆల్ బీన్ వెయిటింగ్ పేషెంట్లీ. 1 year అవుతుంది మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. అంటే మేము ఎవరూ చూడలేదు ఇంకా ఫిల్మ్. అండ్ yes, it's coming very soon. Please watch it in theaters. And one thing I wanted to share with you all, ee cinema, it really like taught me how to control our emotions mentally. So this movie is going to be very special to me. And also thank you Vikram garu for writing such a strong character, and thank you my producers and my DOP and all my team. Thank you. Thank you Beckham garu for this opportunity. You've been supporting young talents eppadi nuncho. Since Pagal I'm seeing him, he encourages kotta valani chala. So
that's the spirit. And Vikram garu, my director, ఇది తన ఫస్ట్ ఫిలిం అండ్ హ్యాండ్లింగ్ 8 of us he has done a commendable job. ఇంకా ఆయన స్కిల్ గురించి అయితే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ సంతోష్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ DOPs అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అబౌట్ అవర్ ఫిలిం, వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే ఏంటి? కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని, కొంతమంది అంటారు ఇట్స్ ట్రామాటిక్, కొంతమంది మనకెందుకురా బాబు అంటారు. బట్ నో మ్యాటర్ వాట్, మనందరి లైఫ్లో దెర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వీ మిస్ సో మచ్ బట్ దే ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. మనము వెన్ వీ గ్రో అప్ యూ సీ ఏం జరిగింది, వాట్ వెంట్ రాంగ్ అని ఆలోచించినప్పుడు ఐ థింక్ దట్స్ ద మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఎవర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూసి when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది, రోటీ కప్డా రొమాన్స్. See you all in theaters. Thank you so much. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ తెలుగు ఫిలిం. నా పేరు సంతోష్ రెడ్డి. ఇంతకుముందు నేను ఒక 2 మరాఠీ ఫిల్మ్స్ చేశాను అండ్ హిందీలో ఒక టీవీ సిరీస్ కూడా చేశాను అండ్ న్యూమరస్ టెలివిజన్ కమర్షియల్స్ చేశాను. సో ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు పరిచయం అయ్యారు విక్రమ్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. అంటే 2 years నుంచి అంటే చాలా క్లోజ్గా బాండ్ అయిపోయాం మేము. హీ హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. చాలా మంచిగా అనిపించింది వర్కింగ్ విత్ విక్రమ్. అండ్ తర్వాత గోపి సార్ని కలిశాను. సో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. అండ్ మా యాక్టర్స్ వచ్చేసి హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సపోర్టింగ్ పిల్లర్ ఏముందంటే అది మీడియా. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే సినిమా అనేది ఎక్కడ రీచ్ అవ్వాలి అక్కడ రీచ్ అవుద్ది. సో కొత్త వాళ్ళైనా సరే మీరు మధ్యకాలంలో చూసిన దాంట్లో అన్నింటిలో కొత్త ఫిలిమ్స్కి సంబంధించిన సపోర్ట్ సిస్టంలో మీడియా అనేది కీ రోల్. సో ఈ సినిమా కూడా మేము చాలా కష్టపడి చేసాం. అంటే ఫస్ట్ మీట్ ఇది ప్రెస్ మీట్. ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 years బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. సో 15 years నుంచి ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ నో కొంచెం నర్వస్ ఉంది. సో ఈ సినిమా గురించి ముందు మాట్లాడుకోవాలంటే గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త వాళ్ళందరికీ ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ అని ఉన్నదంటే అది లక్కీ మీడియా. మీకు తెలుసు లక్కీ మీడియా అనే సంస్థ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ మీడియా అందరికీ తెలుసు. సో ఆయన బ్యానర్లో చేయడం అనేది ద లక్కీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 6 years జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది. April 12th రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటికి వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరోస్ 4 ఉన్నారు. హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, థ్యాంక్ యూ. అండ్ సోను సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఓకే చేసిన హీరోయిన్ సోను, దాని తర్వాత మేఘా, ఖుష్బు అండ్ నువేక్ష. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. 2 years బ్యాక్ కలిసినాం. ఈ సినిమాకు ఒక మంచి DOP కావాలి. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు ఐ మెట్ హిమ్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. చాలా నేర్చుకునే ప్రాసెస్ నుంచి నేర్చుకున్నంత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూశారు టీజర్ అండ్ సాంగ్ కావచ్చు, రేపు రిలీజ్ అయిపోయే టీజర్ కూడా చూశారు. మీకు నచ్చింది అనుకుంటా. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.
రోటీ కప్డ రొమాన్స్ అనగానే బయట రూమర్కు కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్డ రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము ఏదో ఉంటుంది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనే రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. ఇంకా మాట్లాడాలి. సారీ మీకు కొంచెం లేట్ ఉంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for being so patient, and I was thinking that I'll not be able to make it today, but I'm glad that I came, and I don't know what else to say. I'm not prepared at all. But yeah, I'm very thankful to my team, to Gopi sir, to my director, because I was not able to express myself when they first met me, and I don't know what they saw in me, and I'm glad they saw that thing in me, and that's why I'm here today. And it was a beautiful journey, shooting with the team. Everyone worked so hard, so we really pray and wish that you'll love our film and you'll connect with each and every character. This is all I have to say. Thank you so much.